సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మీరు ఏం చేసినా ఇట్ డోంట్ హ్యాపెన్, బికాస్ ఆల్రెడీ అన్ని జరిగిపోయినప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకున్నా ఇట్ కాంట్ బి హ్యాపెన్ అనమాట. పెళ్లిపీటలెక్కుతారనుకున్న కార్తీక దీపం నటి కీర్తి భట్, విజయ్ కార్తిక్లు బ్రేకప్ చెప్పుకొని అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2023 ఆగస్టులో ఎంగేజ్మెంట్ తర్వాత నుంచి వీళ్ళిద్దరూ కలిసే ఉండటం, ఈ 2.5 ఏళ్లలో సహజీవనం చేసే వాళ్ల ఇంటికి సంబంధించిన వీడియోలను చాలా సందర్భాల్లో షేర్ చేయడంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. కానీ మరో నటి ప్రియాంక జైన్ మాత్రం వీరి బ్రేకప్ గురించి ఎప్పుడో చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఎంగేజ్మెంట్ జరగక ముందే ప్రియాంక జైన్ వీరి రిలేషన్షిప్ గురించి అనుమానం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్స్ లో చాలా సాఫ్ట్ గా కనిపించిన ప్రియాంక జైన్ బిగ్ బాస్ హౌస్ లో తన అసలు రూపం చూపించింది. రియల్ క్యారెక్టర్ కి సంబంధమే లేదు అన్నట్టుగా బిగ్ బాస్ హౌస్ లో చెలరేగిపోయింది. ఇదిలా ఉండగా కార్తీక దీపం సీరియల్ ఫేమ్ కీర్తి భట్ తన ప్రియుడు కార్తీక్ విజయ్తో విడిపోయినట్లు ఓ వారం రోజుల కిందట సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంత మంచి అమ్మాయికి బ్రేకప్ చెప్పడానికి మనసెలా వచ్చింది అంటూ విజయ్ కార్తీక్ పైన విమర్శలు రావడంతో ఆయన స్పందించారు. కీర్తి భట్టే తనను వదిలేసిందని, తనకు బెటర్ ఆప్షన్ దొరికిందని చెప్పి మరో సంచలనానికి తెరతీశారు. హాయ్ అండి, యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయాలని చెప్పి అసలు అనుకోలేదు. బట్ నిన్న ఈవినింగ్ నుంచి కీర్తి గారు ఒక పోస్ట్ పెట్టిన తర్వాత చాలా మంది మెసేజ్ చేసేసి నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారంట, దయచేసి మీరు ఇలా కీర్తి గారిని వదిలేయకండి, ఏమన్నా కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి చాలా మంది కంటిన్యూగా మెసేజ్ పెడుతున్నారు. అందులో మ్యూచువల్గా ఇలాగ మాట్లాడుకొని విడిపోతున్నాం, ఫ్రెండ్స్గా ఉండిపోతాం అని చెప్పేసి. చూడండి, ఇలాగ వదిలేయడం అని చెప్పేసి ఇట్స్ నాట్ అట్ ఆల్ మై డిసిషన్ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ తనను పెళ్లి చేసుకొని లైఫ్ లీడ్ చేయాలి, ఈ ఇయర్ పెళ్లి చేసుకోవాలని చెప్పి నేను కానివ్వండి మా ఫ్యామిలీ కానివ్వండి చాలా మంది కోరుకున్నది అదే అనమాట. సో అలాంటప్పుడు నేను ఎందుకు మ్యూచువల్గా విడిపోవాలని చెప్పి డిసిషన్ తీసుకుంటానండి. ఇట్స్ నాట్ అట్ ఆల్ మై డిసిషన్, ఇట్స్ అవర్ ఓన్ డిసిషన్ అనమాట అట్లా విడిపోవాలని చెప్పేసి. ఎందుకంటే సో నేను ఇంకా స్టేబుల్ కాలేదు, ఫైనాన్షియల్గా స్టేబుల్ కాదని ఒక రీజన్. సో తనకు స్ట్రాంగ్గా ఇది అనిపించింది. సో తన డిసిషన్ తీసుకోదని చెప్పి తను డిసెంబర్లోనే చెప్పి షీ స్టార్టెడ్ హర్ న్యూ లైఫ్ ఆల్రెడీ. లెట్ ఇట్ బి నో ఇష్యూ, బికాస్ తనకు తన లైఫ్లో డిసిషన్ తీసుకోవడం రైట్స్ ఉంటుంది. ఐ రెస్పెక్ట్ ద డిసిషన్ ఆల్సో, వాటర్ ఇట్ మైట్ బి. బట్ ఐ ట్రైడ్, అంటే చాలా వరకు కన్విన్స్ చేశాము తనని. అంటే ఒక ఫినాన్షియల్ విజన్ వల్ల ఇలాగ డిసిషన్ తీసుకొని వెళ్ళిపోయి చేయడం కాదంటే. సో షీ క్లియర్లీ టోల్డ్, లేదు నాకు ఇలా కాంప్రమైజ్ అయ్యి బతకడం నాకు ఇష్టం లేదు, సో ఉన్న లైఫ్ ఇది బతకాలని చెప్పేసి డిసిషన్ తీసుకొని తనకు ఆల్రెడీ బెస్ట్ ఆప్షన్, ఆల్రెడీ బెటర్ ఆప్షన్ దొరికారు అని చెప్పి షీ క్లియర్లీ టోల్డ్ మీ, నన్ను వదిలేస్తే ఐ విల్ గో ఆన్ మై స్టార్ట్ మై లైఫ్ అని చెప్పేసి ఆల్రెడీ డిసెంబర్లోనే తను నాకు చెప్పారు. అండ్ నేను మాల్లో ఉన్నప్పుడు ఆ డిసిషన్ ఏం చేయాలో తీసుకోలేకపోయారు. బట్ చాలా వరకు నేను కన్విన్స్ చేశాను తనని, వద్దు మన అంటే ఆల్రెడీ మనం పెళ్లి చేసుకోవాలంటే లేదు. షీ క్లియర్లీ అంటే డిసిషన్ తీసుకునేసి నా దగ్గర వచ్చిందనమాట, ఇలాగ విడిపోదాం అని చెప్పేసి. అయితే ప్రియాంక జైన్ నాలుక పైన మచ్చలున్నాయో ఏమో గాని నాడు కీర్తి భట్, విజయ్ కార్తిక్ల పెళ్లిపైన ఆమెకి ఉన్న సందేహమే నేడు నిజమైంది. కీర్తి కార్తిక్లు అసలు పెళ్లి చేసుకుంటారా అనే అనుమానం ప్రియాంక జైన్ కు వాళ్ళ ఎంగేజ్మెంట్ సమయంలోనే ఎందుకు వచ్చింది? 2023 ఆగస్టు 20న హైదరాబాద్లోని బేగంపేట్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఫ్యామిలీ వరల్డ్లో కీర్తి భట్, విజయ్ కార్తిక్ వివాహ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్మెంట్కి టాలీవుడ్ సెలబ్రిటీలు తరలి వెళ్లారు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్, బుల్లితెర సెలబ్రిటీలు, యాంకర్లు, పలువురు ప్రముఖులకు వీరి ఎంగేజ్మెంట్ కార్డులను పంచారు. పేరుకు మాత్రమే ఎంగేజ్మెంట్, కానీ వేడుక మాత్రం పెళ్లిలా జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ తర్వాత నుంచి కీర్తి భట్, విజయ్ కార్తిక్లు సహజీవనం చేస్తూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. చెట్టా పట్టాలేసుకుని తిరిగేవాళ్ళు. ఇక రేపో మాపో పెళ్లికి పప్పన్నం పెట్టేస్తారు అని చూస్తూ ఉండగా సడన్ గా బ్రేకప్ అంటూ షాక్ ఇచ్చారు. అతడిని ఫ్రెండ్గా తప్పితే భర్తగా ఊహించుకోలేకపోతున్నానని కీర్తి చెప్పగా
నా దగ్గర డబ్బు లేదని, ఫినాన్షియల్ మ్యాటర్స్ వల్లే వేరే వ్యక్తితో వెళ్తోందని కార్తీక్ చెప్పుకొచ్చాడు. అయితే వీళ్ళు పెళ్లి చేసుకునే బాపతు కాదని 3 ఏళ్ల కిందటే ఊహించింది బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్. అప్పట్లో నిశ్చితార్థ శుభలేఖ తీసుకుని ప్రియాంక జైన్ దగ్గరకు కీర్తి, విజయ్ కార్తిక్ జంటగా వెళ్లారు. ఆమెకి ఎందుకు డౌట్ కొట్టిందో ఏమో గాని, మీరు నిజంగా పెళ్లి చేసుకుంటారా అని మొహం మీదే అడిగేసింది. శుభమా అని నిశ్చితార్థ శుభలేఖ పట్టుకొని వస్తే అసలు మీరు పెళ్లి చేసుకుంటారా అని అడగడం ఏంటి, తిక్క కాకపోతే అంటూ ఆ టైంలో ప్రియాంక జైన్ని తిట్టిపోశారు చాలామంది. కీర్తి భట్ తన చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులందరినీ పోగొట్టుకుంది. ఆ ప్రమాదంలో కీర్తి తీవ్రంగా గాయపడింది. ఇప్పటికీ కాళ్లల్లో, వెన్నులో రాడ్లున్నాయి ఆమెకి. ఒక దశలో డిప్రెషన్కు గురైంది. ఆ తర్వాత ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే ఆ వ్యక్తి ఆమె ఆపదలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వడం, కార్తిక్కి దగ్గరవ్వడం, వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇక రేపో మాపో పెళ్లి పీటలు ఎక్కుతున్నారు అని అనుకోగా ఈ జంట బ్రేకప్ చెప్పుకుని అందరినీ విస్మయపరిచారు. వీరిలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పో తెలియదు కానీ సెలబ్రిటీలను తమ ఇంట్లో మనుషుల కంటే ఎక్కువగా ఓన్ చేసుకునే అభిమానులు మాత్రం ఈ బ్రేకప్ను జీర్ణించుకోలేకపోతున్నారు.